అందరికీ నమస్కారం. నా పేరు వాసంశెట్టి గంగాధర్రావు, ఎక్స్ కార్పొరేటర్. ప్రస్తుతం నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. నేను ఇవాళ నా కులం ఏదైతే ఉందో సెట్టిబల్జా కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఇవాళ కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కులాన్ని బాగు చేసుకోవాలి, ఆ తర్వాత అంటే ఇంటిని చక్కబెట్టుకుని ఊరిని చక్కబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందు ఈ కులంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే సూచించారో ఆ సూచనలకు అనుగుణంగా ఇవాళ సెట్టిబలిజా సంఘం పేరుతో సెట్టిబలిజా జాతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే, బహుశా డిసెంబర్ నెలలో మేము సెట్టిబలిజా ఆత్మాభిమాన సభ ఒకటి నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేశాం. ఇందుకు గల పరిస్థితుల్ని ఒక్కసారి మీతో పంచుకోవాలనేటువంటి ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను. ఈ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ సెట్టిబలిజా జాతీయులు చాలా ఎక్కువ మంది, ఎక్కువ సంఖ్యాకులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇక్కడ ఎవరికి వచ్చినా సరే సెట్టిబలిజా జాతీయులకే టిక్కెట్లు ఇవ్వడం కానీ, రాజకీయంగా మంచి ఒక భవిష్యత్తును నిర్మించడం కానీ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఈ రాజమండ్రి పార్లమెంటరీ స్థానంకి మార్గాని భరత్రామ్ గారు, ఆయనకి టిక్కెట్ కేటాయించడం జరిగింది. పార్లమెంటు సభ్యుడిగా ఆయన గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచే కాదు, అంతకుముందు నుంచి కూడా ఆ కమ్యూనిటీ ఏవైతే ఉందో గౌడ కమ్యూనిటీ సెట్టిబలిజా జాతీయుల పట్ల చాలా అహంకారపూరితమైనటువంటి తొక్కివేత ధోరణిలో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ నేపథ్యాన్ని మరొక్కసారి మీతో పంచుకోవాలి. రాజమండ్రిలో సెట్టిబలిజా గౌడ గర్జన చెయ్యాలనేటువంటి ఆలోచన చేసి పెద్దలు పితాని గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, అటు మార్గాని నాగేశ్వరరావు గారు కానీ, అలాగే అందుకు సంబంధించినటువంటి బుడ్డికి శ్రీనివాస్ గారు కానీ, ఇలా అయినవిల్లు ఉదయ భాస్కర్ గారు కానీ, రాజులపూడి వెంకటేశ్వరరావు గారు కానీ, భీముడు అంటారు ఆయన కానీ, అందరం కలిసి దపదపాలుగా చర్చలు జరిపి సెట్టిబలిజా అనే పేరు ముందు పెట్టాలనేటువంటి ఆలోచన చేశాం. సెట్టిబలిజా గౌడ గర్జన, విజయబేరి, ఇలా రకరకాలుగా ఆలోచించుకుని ఒక గోడపత్రికని రిలీజ్ చేయడం జరిగింది. ఆ గోడపత్రికలో సెట్టిబలిజా అనే దానికి గౌడ సెట్టిబలిజా సంఘ పెద్దలందరూ కూడా ఒప్పుకొని ఎదరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజున రావులపాలెంలో గోడపత్రికని ఆవిష్కరించడం కూడా జరిగింది. అదే సందర్భంలో అక్కడ ఆ పత్రిక గోడపత్రికని రిలీజ్ చేసిన తర్వాత మరుసటి రోజే మా మీద మేము మా పేరు, మా కులం పేరు ముందు పెట్టాలి అనేటువంటి నినాదంతో సెట్టిబలిజలు ఇవాళ ఎన్నికల్లో నిలబడితే వాళ్ళని ఓడించండి అని, అలాగే బోసు గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, పితాని సత్యనారాయణ గారిని కానీ, వీళ్ళందరినీ ఓడించండి అని ఆ రోజున పత్రికాముఖంగాను, అలాగే మన స్ట్రోలింగ్ కూడా వీటిలో నడపడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ అది సద్దుమణిగిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇక్కడ రాజమండ్రిలో మార్గాని భరత్రామ్ గారు పార్లమెంటు సభ్యులు అయిన తర్వాత వారి తండ్రి గారు, వారితో ఉన్నటువంటి కొంతమంది మళ్ళీ సెట్టిబలిజా అనే వాళ్ళకి ఏ పదవి రాకుండా ఈ పార్టీలో కానీ, ఇతరత్ర కానీ, అలాగే రాజమండ్రికి వచ్చేటువంటి ఏదైనా ఆఫీసర్, అది పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, రెవెన్యూ ఆఫీసర్ అవ్వచ్చు, ఇతర ఉద్యోగులు ఎవరైనా సరే సెట్టిబలిజా అని తెలిస్తే చాలు ఒక్క లెటర్ కూడా సిఫార్సు చేయకుండా నేటి వరకు ఆయన తొక్కు పెడుతూనే ఉన్నారు. అంతేకాదు 2019లో ఒంటి చేత్తో గీత సహకులాల కార్తీక సమారాధన చేశాం. కోడి ప్రవీణ్ గారిని
నేను, అలాగే కడియాల వరబాబు గారు, ఇలా ముఖ్యులైనటువంటి వాళ్ళందరం కలిసి ఒంటి చేత్తో ఈ సమారాధన నిర్వహించాం. అప్పటికే ఎలక్ట్ అయి ఉన్నటువంటి భరతరామ్ గారిని కూడా పిలవటం జరిగింది. వారు కూడా ఆ కార్తీక సమారాధనకు వచ్చి మనందరం కలిసి ఉండాలి, కలిసి వెళ్దాము అని చెప్పడం జరిగింది. సముచిత రీతిలో వాళ్ళని సత్కరించుకోవడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి కోటి ప్రవీణ్ గారిని ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేస్తే ఈయన వచ్చి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన తప్పించాలని చెప్పేసి మరి ఆయన మరి ఎవరైతే పెద్దలు ఉన్నారో పార్టీకి పెద్దలు, ఆ పార్టీ పెద్దలతో మాట్లాడి ఆయన్ని తీయించేయటం జరిగింది. అలాగే ఇవాళ ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంకి దర్శనానికి కూడా టికెట్లు ఇవ్వకుండా, అంటే సిఫార్సు లెటర్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నటువంటి నేపథ్యంలో మాకు ఆత్మాభిమానం దెబ్బతింది. ఈ ఆత్మాభిమానం పోరాటంలో విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా జాతీయులందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఆత్మాభిమాన సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యులైనటువంటి పెద్దలు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ సంఖ్యాబలంలో మనం అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆయన చేస్తున్నది ఏమిటి? వన్ సైడ్ డిసైడ్ చేసి ఏదైతే ఇవాళ కార్తీక సమారాధన అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారో, గౌడ సెట్టిబల్జాని, ఆ నేపథ్యంలోనే మేము అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ అభ్యంతరం ఎక్కడ వ్యక్తం చేశామంటే, మేము రాష్ట్ర నాయకులైనటువంటి కొనగళ్ళ నారాయణరావు గారు ఎంపీ, అలాగే బుల్లయ్య గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు, పితాన్ సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇత్యాదులందరికీ కూడా మరి రాష్ట్రం అంతా ఈ 5 కులాలని ఏకతాటి మీద నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం, శ్రీకాకుళంలో శ్రీశైన, మరి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో యాత, అలాగే కర్నూలు, అనంతపురం అలా ప్లేసుల్లో ఈడిగా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, ప్రకాశం జిల్లాల్లో గౌడాని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సెట్టిబల్జాని, ఈ 5 కులాలని ఆయా నిష్పత్తిలో ఎదరపెట్టి మీరు వెనకాల పేర్లు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించుకోండి అని సూచిస్తే, ఆ సూచనని ఇక్కడ ధిక్కరించినటువంటి నేపథ్యాన్ని వాళ్లకు గుర్తు చేసి, అయ్యా ఇది కరెక్ట్ కాదు, మీరు ఒక్కసారి మాట్లాడండి అని అంటే వాళ్ళ మాటల్ని దరిదాపు 10 రోజుల పాటు నిర్లక్ష్యం వహించి, ఇక్కడ మా కులమే ఎక్కువ ఉంది, గౌళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పేసి నిర్లజ్జగా నిష్కర్షగా చెప్పినటువంటి మార్గాన్ నాగేశ్వరరావు గారు, దీనికి మనం ఎక్కువ ఉన్నామా వాళ్ళు ఎక్కువ ఉన్నారా అని బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బల నిరూపణ చేద్దామనేటువంటి ఆలోచనతోనే ఈ ఆత్మాభిమాన సభ. ఈ ఆత్మాభిమాన సభలో మీరందరూ భాగస్వాములు కావాలి, మనమేంటో నిరూపించుకోవాలి. ఈ నేపథ్యాన్ని రాజకీయ పక్షాలందరికీ కూడా తెలియజేయాలి. ఒక్క విషయం సోదరులారా, ముఖ్యంగా గౌడలు సెట్టిబల్జీలు ఒకటే అనేటువంటి ఆలోచనతోనే రాజకీయ పక్షాలున్నాయి. మనం సెట్టిబల్జా కులంలో పుట్టాం, వాళ్ళు గౌడ కులంలో పుట్టారు, అలాగే శ్రీశైన, యాత, ఈడ్గా అనేటువంటి కులంలో మిగతా సహకులాలు పుట్టినాయి. వీళ్ళందరికీ కలిపి ఒకటే తాటి చెట్టు గీత. ఆ గీతను ఆధారం చేసుకునే వీళ్ళందరూ ఒకటే అనేటువంటి ఆలోచనతో రాజకీయ పక్షాలు పోతున్నాయి. ఇప్పటికే చాలా నష్టపోయాం. తెలంగాణలో సెట్టిబల్జీల్ని ఓసీలుగా మార్చింది ఎవరు? ఇవాళ ఆ జీవోని ఎందుకు అక్కడ ఉన్నటువంటి గౌడులు సమర్థించలేదు? ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు? ఆ తీసుకొచ్చింది వాళ్లే కాబట్టి దాన్ని కామ్గా అమలు చేసి నేపథ్యం చూసుకుంటూ ఇవాళ సెట్టిబలిజా అనేటువంటి సర్టిఫికెట్ కావాలని అంటే బీసీబీలో ఇవ్వాలి. కానీ ఇవాళ తెలంగాణలో ఓసీ అని సర్టిఫికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు దాపురించింది. ఇవాళ సెట్టిబలిజాని ఇస్తే అక్కడ ఏ రకమైనటువంటి వెసులుబాటు లేనటువంటి పరిస్థితులు, విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఇవాళ ఉంది. ఇంత నష్టపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇవాళ మాదే రాజ్యం, మా కులమే సంఖ్యాబలంలో ఎక్కువ ఉన్నాం, మేము కూడా ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పేసి మన
సంఖ్యాబలాన్ని చూపించి వాళ్ళు వాటాలు కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకుందామా, లేకపోతే మన ఆత్మాభిమాన పోరాటంలో పాలు పంచుకుని ఒక నిరూపణ చేద్దామా? ఒక్కసారి ఆలోచించుకోండి జాతీయులరా. ఇన్ని నష్టపోయినటువంటి నేపథ్యంలో రాజమండ్రిలో పార్లమెంటు స్థానం సెట్టిబల్జీలు కేటాయించాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇది మా సెట్టిబల్జీలకే ఇవ్వండి, ఎవరైనా పర్వాలేదని చెప్పిన పాపానికి నాకు నా మీద కక్ష కట్టినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఆ నేపథ్యంలోనే ఇవాళ అన్ని విధాల ఇవాళ ఒక్కసారి వాళ్ళు వేసినటువంటి మరి ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆ ఆహ్వాన పత్రికలో చోటా మోటా నాయకులు అందరూ ఉన్నారు, నేనొక్కడిని తప్ప. అర్థం చేసుకోండి, ఏ రకంగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించాలి అని అనుకుంటే, ఎన్ని రకాలుగా వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయాలని అనేది ఈ ఒక్క దాంట్లోనే ఉంది. అందుకనే నేను ఎలుగెత్తి చెప్తున్నాను, వీళ్ళని మనుషులను విడదీసి కులాలను విడదీసి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళారు. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి భావిస్తూ డిసెంబర్ నెలలో జరిగేటువంటి సెట్టిబల్జ ఆత్మగౌరవ సభలో మీరందరూ పాల్గొని జయప్రదం చేసి మనమందరం ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.